హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మణ. ఫ్రెండ్స్, నేను ఒక టాపిక్ మాట్లాడదామని వచ్చిన. సో ఎవరి గురించి అంటే, ఒక్కొక్కరు లవ్ పేరుతో ఇద్దరు ముగ్గురిని ట్రై చేసుకుంటా ఫెయిల్యూర్ అయ్యి ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా ఉంటారు కదా, సూసైడ్ లాంటి అలాంటి చేసుకుంటారు కదా. సో వాళ్ళ గురించి ఒక టాపిక్ మాట్లాడదామని వచ్చాను. సో గర్ల్స్ ఆర్ బాయ్స్ ఇద్దరికి చెప్తున్నా, వద్దు ఫ్రెండ్స్, ఈ లవ్ గివ్ వద్దు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇద్దరు ముగ్గురు ట్రై చేసి మీరు బాధపడి వాళ్ళు బాధపడి మీరు ఏదో సరే వాళ్ళు ఏమన్నా అవతల వాళ్ళు ఏమైనా ఉన్నాయి, కానీ మీరు అయితే డిప్రెషన్ ఎంత ఏదవుతారు. సో నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసిన విషయం చిన్న విషయం చెప్తున్నాను. సో మీకు అది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఏంటంటే, ఇద్దరు ముగ్గురిని అట్లా ట్రై చేసి ఇబ్బందులు పడే కంటే మీ మమ్మీ డాడీ చూపించిన ఆ అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకున్నానుకో ఎంత లైఫ్ బాగుంటుంది తెలుసా. సో నేను ఏమంటున్నా అంటే, ఒకరిని లవ్ చేసి ఒకరిని పెళ్లి చేసుకుంటే ఓకే, బాగుంటే ఓకే. సరే బాగలేదు, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయారు అనుకో, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే అది టార్చర్ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి ఫ్రెండ్స్. ఆలోచన చేయండి మీరు. అంత ఇదెందుకు, మీ మమ్మీ డాడీని చూపించిన ఒకరిని చేసుకోండి. లాస్ట్ చివరిలో ఉంటారు చూసిన, ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు నీకు మీ లవరు వాళ్ళు వీళ్ళు మమ్మీ డాడీ అక్క చెల్లె తమ్ముడు ఎవరు ఉండరు. నీ వెనకాల మీ వైఫ్ మీ హస్బెండ్ మీ వెనకాల వాళ్ళే ఉంటారు, అది ఏ సిచ్యువేషన్ అయినా. సో నేను ఏమంటున్నానంటే, ప్లీజ్ లవ్లు గివ్వులు కొవ్వులు వద్దు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. బాగున్న వాళ్ళు బాగున్నారంటే ఓకే, ఫైన్, అది బాగుంటే ఓకే, ఎవరికైనా బాగుందంటే ఓకే. బాగలేదు, దానివల్ల తేడాలు వచ్చేసినాయి, సూసైడ్లు అయినాయి అని అంటే వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు. సో ఒక మనిషిని కోల్పోతే వాళ్ళ తల్లిదండ్రులు 9 నెలలు కానీ మోసి కానీ ఇంత పెద్ద చేసి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. సో మీరు ఆలోచన చేసుకోండి ఫ్రెండ్. నేను లవ్ చేయదని నేను చెప్పాను, సార్ చేసుకునే వాళ్ళు మీ ఇష్టం. సరే కొందరి గురించి అంటే నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాల గురించి మాత్రం చెప్తున్నాను. అది కూడా ఇద్దరు ముగ్గురు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనే అబ్బాయి, ఈ అబ్బాయి అయితే ఇంకో అబ్బాయి, ఇంకో అబ్బాయి అయితే ఇంకో అబ్బాయి అనే అమ్మాయి గురించి మాత్రం చెప్తున్నా. ప్లీజ్ వద్దు. మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. సో వద్దు. ఎందుకంటే లైఫ్ ఒక్కటే లైఫ్, అర్థమైందండి? లైఫ్ అనేది ఒక్కటే. సో అది మళ్ళీ రాదు. దాన్ని కూడా మనం లైఫ్ ని టైం ఎక్స్పెండ్ చేసుకోలేము. తగ్గుతూ ఉంటుంది కానీ పెరగదు లేదు. సో నేనేం చెప్తున్నానంటే, ప్లీజ్ అవన్నీ ఆపేసుకోండి. ఇప్పటికైనా టైం మించిపోయింది ఏం లేదు. సో మీరు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ నుంచి దాన్ని ఆపేసుకోండి. మీ మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సో పెళ్లి చేసుకోండి. మీకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే, లేదంటే జాబ్ ఆర్ స్టడీస్ అది ఉంటే చూసుకోండి. వద్దు, ఈ లవ్ కొవ్వు బంద్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు. బాగున్న వాళ్ళు బాగుంటారు, కానీ బాగాలేని వాళ్ళ పరిస్థితి. సో నాకు తెలిసి నా ఫ్రెండ్స్ వాళ్ళకి జరిగిన విషయాల్లో నాకు బాగా అనిపించి సో మీకు ఈ విషయం తెలియజేద్దామని చిన్న ప్రయత్నం అంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ప్లీజ్. ఎందుకంటే నా కోసం నేను ఏదో చేయట్లేదు. నాకు లైక్లు వచ్చి నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఇలాంటిది ఏం లేదు. నాకు జస్ట్ ఏదో నాకున్న యూట్యూబ్ నాలెడ్జ్కి నేను ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇద్దాం నా తోటి ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నా. సో థ్యాంక్ యూ.